భారతదేశాన్ని పాలించిన రాజు శ్రీకృష్ణదేవరాయలు అని ఆయన చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం ఏర్పాటును అడ్డుకోవడం సరికాదని ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాస్ పేర్కొన్నారు. రావులపాలెంలో కృష్ణదేవరాయలు విగ్రహం ఏర్పాటు చేయడంలో చోటు చేసుకున్న సంఘటన స్థలాన్ని రావులపాలెం కాపు సంఘం అధ్యక్షులు నందా వీర వెంకట సత్యనారాయణ, డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాసు, ఆంధ్ర కాపు సద్భావన సంఘ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాస్ మాట్లాడుతూ, దేశాన్ని పాలించిన రాజు శ్రీకృష్ణదేవరాయలు అని చరిత్ర చెబుతుందని, అటువంటి రాజు విగ్రహం పెట్టడంలో వివాదాలకు పోవడం సరికాదని, తక్షణం విగ్రహ ఏర్పాటుకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్రెడ్డి ప్రకాష్, సిద్దు నూకరాజు, సిద్దు సన్యాసరావు, జంక్షన్ బాబ్జీ, కేశవరపు సత్యనారాయణ, సలాది వెంకటేశ్వరరావు, సాధనాల సత్యనారాయణ, సీతం శెట్టి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశాన్ని పరిపాలించాడట ఆ నాయకుడు అని భావితరాలు తెలియటం కోసం మనం గాంధీ గారి విగ్రహం, నెహ్రూ గారి విగ్రహం కూడా పెట్టుకుంటా ఉన్నాం. దానికంటే ముందు భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఆయన రాజు సుమారు 600 సంవత్సరాలు 550 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణదేవరాయలు వారు దేశాన్ని పరిపాలించిన నాయకుడు. ప్రభుత్వమే ఒప్పుకుని శ్రీకృష్ణదేవరాయలు అఫీషియల్గా వర్ధంతి జయంతి లాంటి కార్యక్రమాలు చేస్తా అనేక పుస్తకాల్లో కూడా వారి చరిత్ర కూడా రాయడం జరుగుతూ ఉంది. ఈరోజు అటువంటి నాయకుడిని నేను పెట్టొద్దు, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకొస్తాను, ఆంజనేయ స్వామి ఫోటో పట్టుకొస్తాను అంటే అక్కడ సెంటర్లో ఆయన దగ్గర 2 మాటలు వచ్చాయి. 2 విషయాలు ప్రజలు గమనించాలా. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ అక్కడ పెడితే ట్రాఫిక్ జామ్ అవుతానో లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పినప్పుడు అంబేద్కర్ ఫోటో ఎందుకు పట్టుకొచ్చినట్టు, ఆంజనేయ స్వామి ఫోటో ఎందుకు పట్టుకొచ్చినట్టండి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా జగరెడ్డి గారు, మీ బృందం అంతా వచ్చి మంత్రిలో చూసి దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ కమిటీతో కలిసి శాంతి భద్రతలకి ఇబ్బంది కలగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని చెప్పి నా వ్యక్తిగతంగా అభిప్రాయం. ఇది కాపు, తెలగ, బలిజ వంటి కులాలు ఆరాధ్యదైవంగా పూజించుతో పాటు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ పూజించే నాయకుడైన అటువంటి నాయకుడిని మీరు ఇక్కడ పెట్టకూడదంటాం, ఆపు చేయటం, దాదాగిరి చేయటం అన్నది కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తూ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కలిసి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఆ నాయకుడి కనుక చక్కగా దాన్ని ఏదో 10 రోజులు ఆగమన్నారని 10 రోజుల తర్వాత అందరూ కలిసి మనంతా కుటుంబ సభ్యులుగా అందరూ కలిసి దండేసి ఓపెన్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.